హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక పైన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి. మా జీవితంలోనికి శని ఎప్పుడో అనిరుద్ధు మామయ్య రూపంలో ఎంటర్ అయితే, గ్రహణం రూపంలో రాగిణి పిన్ని అప్పుడే నాకు 7 సంవత్సరాల టైంలో ఎంటర్ అయ్యింది అని చెప్పాడు విక్రమార్క. అమ్మ ఎదురు తిరిగి, నువ్వు అలా చెయ్యొద్దు, చెయ్యటం తప్పు, ఆల్రెడీ మనిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు, నువ్వు మరో ఆడదానితో సంబంధం పెట్టుకుంటే మన కొడుకు భవిష్యత్ ఏంటి అని అడగటం. కరెక్ట్గా అదే టైంకి అక్కడ రాగిణి పిన్ని కూడా మా నాన్నని తనకు తగ్గట్టుగా మౌల్ట్ చేసుకోవటం కూడా జరిగిపోయింది. అంటే అంతకు ముందు కూడా మా నాన్న తాగేవాడు, కానీ లిమిట్లోనే తాగేవాడు. రాగిణి పిన్ని పరిచయమైన ఆ సంవత్సరం రోజులలో తాగుడికి బాగా అలవాటు అయ్యి అంతకు మించి బానిస అయ్యాడు అంటే కరెక్ట్గా సరిపోతుందేమో. ఆ విధంగా తాగటం మొదలుపెట్టేశాడు. అలా రాగిణి పిన్నితో మా నాన్న ఈ ఇంటిలోనికి అడుగు పెట్టడం ఇంటిలో ఉన్న ఎవ్వరికీ నచ్చలేదు. అందరూ కూడా తప్పు అంటూ చెప్పారు, కానీ మా నాన్న వినలేదు. మా అమ్మ ముందే రాగిణి పిన్నిని తీసుకొని మరో రూమ్లోనికి వెళ్ళాడు. నాకు ఇదంతా తెలుస్తూ కొంచెం కొంచెం అర్థమవుతుంది, కానీ క్లియర్గా అర్థం కావటం లేదు. అమ్మని ఏంటమ్మా ఇది అని అడిగితే కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరమ్మా ఆమె అని అడిగితే సమాధానం నాకు చెప్పలేకపోతుంది. అమ్మ కన్నీళ్లు పెట్టుకోవటానికి కారణం నాన్న అని మాత్రమే నాకు అర్థమయ్యింది. నేను నాన్న దగ్గరకు వెళ్ళి అమ్మని ఎందుకు ఏడిపిస్తున్నావు నాన్న అని అడిగినా నాన్న దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ కూడా ఉండేది కాదు. నీకు ఏమీ తెలియదు అన్నట్లుగా పక్కకు వెళ్ళి ఆడుకో అని ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు. చిన్నపిల్లాడిని, నేనేమీ చేయలేకపోయాను. పక్కన ఉన్న రాగిణి పిన్ని అయితే అప్పుడప్పుడు నన్ను నాన్న దగ్గరకు కూడా వెళ్ళనిచ్చేది కాదు. అప్పుడు నాకు అంత ధైర్యం కూడా లేదు. అందరి మధ్యలో పెరిగానే కానీ ధైర్యం మాత్రం చాలా తక్కువ ఉండేది. చాలా పిరికిబడిన నేను అమ్మను వదిలిపెట్టి అస్సలు వెళ్ళేవాడిని కాదు. ఎవరు పిలిచినా సరే అమ్మ దగ్గరే ఉండేవాడిని. అలా చిన్న చిన్నగా అప్పుడప్పుడే అందరూ అలవాటవుతున్న టైంలో ఫ్యామిలీలో అలా జరగటంతో ఇక నేను ఎవ్వరి దగ్గరికి కూడా వెళ్ళేవాడిని కాదు. అలా అమ్మ ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు అమ్మని ఎలా ఓదార్చాలో కూడా తెలిసేది కాదు. అమ్మనే చూస్తూ నేను కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయేవాడిని. అలా అమ్మ ఒడిలో కూర్చొని అమ్మ కన్నీళ్లను నేను ఎన్నో రాత్రులు తుడిచాను. అది ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. అదేంటో ఎంత బాధ ఉన్న కన్నీళ్ళ రూపంలో బయటకు పంపిస్తూ ఉబికి వస్తున్న ఆ కన్నీళ్ళని లోపల స్టోర్ చేసుకున్నట్లుగా బయటకు పంపిస్తూనే ఉంటారు, కానీ ఎదురు తిరగరు. నిజంగా ఒక ఆడదానికి నరకం అంటే ఏంటో నాకు అప్పుడు తెలియదు. తెలిసిన అందరినీ ఎదిరించే టైంకి అమ్మ లేదు. అమ్మని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకున్నాను అప్పుడు, కానీ చూసుకోలేకపోయాను అని నిదానంగా చెప్పాడు. పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు అయితే అమ్మకి సపోర్ట్గా ఉన్నారు. అలానే నాన్న చేస్తున్నది తప్పు అని నాన్నని ఎప్పుడూ తిడుతూనే ఉన్నారు. ఇలా మా నాన్న నాకు దూరం అవ్వటానికి కారణం రాగిణి పిన్ని అని ఒక కన్క్లూజన్కి అయితే నేను వచ్చాను. ధైర్యం చేసి నేను ఆ రాగిణి పిన్ని దగ్గరకు వెళ్ళి, నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపో, నీ వల్లే మా అమ్మ ఏడుస్తుంది అని చెప్పనే ఒకరోజు చెప్పేశాను. ఆ రోజు నన్ను బాగా గట్టిగా వీపు మీద కొట్టింది. నాకు ఇప్పటికీ గుర్తు. ఆ తర్వాత మా నాన్న దగ్గరకు వెళ్ళి నా మీద ఎన్నో చాడీలు చెప్పింది. అప్పటి నుంచి మా నాన్న నన్ను కనీసం చూడను కూడా చూడటం లేదు, పట్టించుకోవటం మానేశారు. పూర్తిగా మందుకి బానిస. అంతకు మించి రాగిణి పిన్ని పక్కనే ఉండేవాళ్ళు. ఇక ఇంటిలో ఉన్న ఎవ్వరినీ కూడా తన వాళ్ళు అని అనుకోలేదు నాన్న. అలా అంత బాధలో అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న టైంలోనే రాగిణి పిన్ని ప్రెగ్నెంట్ అని తెలిసింది. అది అంతా కూడా రాగిణి పిన్ని ప్లాన్ చేసి పర్ఫెక్ట్గానే ఇంప్లిమెంట్ చేసుకుంటుంది అని అప్పుడు నాకు తెలియదు. తెలిసినా నేను ఏమీ చేసేవాడిని కాదు అనుకో అని నాకు అప్పుడు తెలియలేదు.
తెలిసినా అప్పుడు నేను ఏమీ చేసేవాడిని కాదు అనుకో. ఆ చిన్న వయసులో అంత ధైర్యం కూడా నాకు లేదు. ఆ తర్వాత నాన్నకి ఆడదాని అవసరం పెరిగింది. రాగిణి పిన్ని దగ్గరకు రానివ్వలేదు. ఒకవేళ దగ్గరకు వస్తే తన ప్రెగ్నెన్సీ పోతే ఆ తర్వాత ఈ ఇంటిలో తను హ్యాపీగా బ్రతకాలి అంటే కష్టం అని తనకు అర్థమయ్యింది. అందుకే నాన్నని దగ్గరకు రానివ్వకుండా తెలివిగా అమ్మ మీదకు నాన్నను మలిపించింది. అప్పటికే బిజినెస్ చూసుకోవడం మానేశాడు నాన్న. బిజినెస్లో నాన్న చాలా టాలెంటెడ్ పర్సన్. పెదనాన్న కంటే కూడా పెదనాన్న బిజినెస్ హ్యాండిల్ చేయగలడు. కానీ నాన్నకు ఉన్న బిజినెస్ స్కిల్స్ పెదనాన్న దగ్గర లేవు అని తాతయ్య నాకు ఒకసారి చెప్పినట్లు గుర్తు. అటువంటి నాన్న ఇలా తయారైపోవటంతో తాతయ్య చాలా బాధపడ్డారు. బిజినెస్లో నాన్నకి ఉన్న స్కిల్స్ ఏంటి అనేది నాకు కూడా ఇప్పటికీ పూర్తిగా తెలియాలి అని నేను ఏ రోజు అనుకోలేదు. నాన్న పెదనాన్న ఇద్దరూ కలిసి బిజినెస్ చూసుకునే టైంలోనే బిజినెస్ హై లెవెల్లో ఉండేది. మమ్మల్ని దాటుకొని ఎవరైనా అడుగు ముందుకు పెట్టాలి అంటే చాలా కష్టపడాలి. కష్టం ఒక్కటి కూడా సరిపోదు, ఇంపాసిబుల్ అనే పొజిషన్కి నాన్న పెదనాన్న ఇద్దరూ కూడా కంపెనీని తీసుకొని వచ్చారు. ఆ విధంగా ఇద్దరు కలిసి ఉండి మరి కంపెనీని పైకి తీసుకొని వచ్చారు. నాన్నకి బయట టెక్నికల్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ఉంటే పెదనాన్న వాటి డెవలపింగ్ గురించి ఆఫీస్లో కూర్చొని చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఇద్దరు ఎప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఎప్పుడు బిజినెస్ని పైకి తీసుకొని రావటానికి కూడా ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. ఎవ్వరూ కూడా వాళ్ళని దాటి ముందుకు అడుగు వెయ్యలేని విధంగా ప్రతి నిమిషం ప్రతి క్షణం తాపత్రయపడుతూనే ఉండేవాళ్ళు. నాన్న పెదనాన్న ఇద్దరిని చూసి తాతయ్య ఎప్పుడూ కూడా గర్వపడుతూ ఉండేవాళ్ళు. నాకు రామలక్ష్మణుల లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక నా లైఫ్ బిందాస్గా ఉంటుంది, హ్యాపీగా సాగిపోతుంది, ఇక ఎటువంటి అడ్డంకులు లేవు అని అనుకున్నారు. కానీ తను అనుకున్న దానికి అంతా కూడా ఇక్కడ రివర్స్ అయిపోయింది. తాతయ్యకు బెస్ట్ ఫ్రెండ్ కైలాష్ గారు అని ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా బిజినెస్లో ఉండేవాళ్ళు. అలా అని పర్సనల్ లైఫ్స్లో ఫ్రెండ్స్ ఎనిమీస్గా మారిపోలేదు ఈ కంపెనీస్ కారణంగా. ఇంకా వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పెరిగింది. బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నారు ఇప్పటికీ కూడా. తాతయ్య వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతే తాతయ్య ఫ్రెండ్ కైలాష్ గారు కూడా ఆయన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాలి అని ఎంతో బాగా చూసుకుంటున్న తన ఫ్యామిలీని వదిలి తాతయ్యతో పాటు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు. అలాంటి ఫ్రెండ్షిప్ తాతయ్యకు దొరికింది. తాతయ్య ఫ్యామిలీ కరెక్ట్గా లేకపోయారని ఎంచుకున్న ఫ్రెండ్ మాత్రం చాలా గ్రేట్, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంతకంటే గ్రేట్ అని 2 నిమిషాలు ఆగాడు విక్రమార్క. అలాంటి ఫ్రెండ్షిప్ అందరికీ దొరుకుతుంది అని నేను అనుకోను అని అంటూ ఒక క్షణం ఆగి హిరణ్య వైపు చూస్తూ, నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, అది కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని అడిగాడు విక్రమార్క. హిరణ్యకి తన బెస్ట్ ఫ్రెండ్ సిరి గురించి చెప్పాలి అనిపించక, ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ గురించి ఎందుకులే, నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పు అని అన్నది హిరణ్య. విక్రమార్క చిన్నగా నవ్వుతూ తన చైర్లో నుంచి పైకి లేచి ఆమె దగ్గరగా వచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె మోకాళ్ళ మీద తల పెట్టుకొని, నేను నా బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు అని ఇప్పుడు నువ్వు కూడా నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి నాకు చెప్పటం లేదు అని అర్థమైంది. నేను కూడా నిన్ను చెప్పమని ఫోర్స్ చేయాలి అనుకోవటం లేదు. నీ ఇష్టం, నాకు నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పటం చెప్పకపోవటం అని అన్నాడు విక్రమార్క. ఆ మాటలకు హిరణ్య ఏమీ మాట్లాడలేదు. ఇక ఫ్రెండ్షిప్ గురించి ఎందుకులే, అది అందరికీ దొరకదు, కొంతమందికే దొరుకుతుంది. నాన్న గురించి చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు నాన్న నా దగ్గరకు వచ్చారు, ఈరోజు ఆఫీస్కి వచ్చారు, అది కూడా చాలా సంవత్సరాల తర్వాత. కానీ నేను మాత్రం నా దగ్గరకు వస్తే అపాయింట్మెంట్ ఉందా అని అడిగాను తెలుసా అని విరక్తిగా నవ్వుతూ అన్నాడు విక్రమార్క. హిరణ్య మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా అలా అతడి వైపు చూసింది.
ఆమెకి విక్రమార్క అలా తన కాలి మీద తలపెట్టుకొని తన కాళ్ళ దగ్గర కింద కూర్చోవటం ఇబ్బందిగా అనిపించినా అతడి గురించి పూర్తిగా తెలుసుకుంటేనే బెస్ట్ అనుకొని సైలెంట్గా ఉంది. మా నాన్న పెదనాన్నలలో రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు అని నేను చెప్పలేకపోవచ్చు. కానీ రామ లక్ష్మణుల జీవితంలోనికి వాళ్ళ భార్యలు కాకుండా మరో ఆడది కూడా వాళ్ళ లైఫ్లోనికి రావాలి అని చూశారు. కానీ ఆ రామ లక్ష్మణుడు ఇద్దరూ కూడా వాళ్ళ లైఫ్లోనికి మరో ఆడదానిని రానివ్వలేదు. కానీ ఇక్కడ మా నాన్న తన జీవితంలోనికి ఒక ఆడదానిని తీసుకొని రావటంతో మా కుటుంబం అంతా కూడా తారుమారైపోయింది. రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ గురించి విక్రమార్క చెప్పటం వింటున్న హిరణ్యకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇతనికి రామాయణం గురించి కూడా తెలుసా అన్నట్లుగా. ఇక రాగిణి పిన్ని ధ్యాసలోనే ఉన్న ఆయనకు అమ్మ అప్పుడు గుర్తుకు రావటంతో అమ్మ మీదకు వచ్చేవాడు. అమ్మ వద్దు కాదు అని అంటున్నా తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయేవాడు. పక్కన నేను ఉన్నాను అన్న ధ్యాస కూడా అప్పుడు నాన్నకి ఉండేది కాదు. అమ్మ నన్ను బయటకు వెళ్ళమని చెప్పేది. నేను వెళ్ళను అని చెప్పినా నన్ను కొట్టి బయటకు పంపించేది. నాన్న చేసే ఆ ఘోరాన్ని నేను చూడకూడదు అని అనుకుంది అమ్మ. అందుకే అలా నన్ను బయటకు పంపించేది. నేను రూమ్ బయటే ఏడుస్తూ కూర్చునేవాడిని. అప్పుడు పెద్దమ్మ పెదనాన్న లేదంటే అత్తయ్య తాతయ్య ఎవరో ఒకరు నన్ను వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అలా నేను ఏడుస్తుంటే వాళ్ళు చూడలేక అలా ఎన్నో రాత్రులు అమ్మ నరకం చూసింది. నేను కన్నీళ్లతోనే మిగిలిపోయాను. అలా ఆ నరకానికి ప్రతిఫలంగానే ఆదిత్య అమ్మ కడుపులో పడ్డాడు. ఎవరికి అయినా పెళ్ళి తర్వాత వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం అంటూ ప్రెగ్నెన్సీ వస్తే ఆనందపడతారు. కానీ అమ్మ ఆ టైంలో ప్రెగ్నెన్సీ రావటంతో ఆనందపడలేదు. అలాగా అని బాధపడలేదు, భయపడింది. అప్పుడు కూడా నాన్న వదిలిపెట్టలేదు. తన అవసరానికి అమ్మని వాడుకున్నారు. కానీ ఆ టైంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో నాన్న అనేది ఎవ్వరికీ తెలియదు. అష్ట కష్టాలు పడి అమ్మ ఆదిత్యకు జన్మనిచ్చింది. అప్పటికి రాగిణి పిన్నికి డెలివరీ అయ్యి మైకిల్ పుట్టాడు. మైకిల్కి 3 నెలలు ఉన్నప్పుడే ఆదిత్య పుట్టాడు. నాకు ఆదిత్యకి కరెక్ట్గా 8 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అలా రాగిణి పిన్నికి మైకిల్ పుట్టిన తర్వాత కూడా నాన్నని ఆమె దగ్గరకు రానివ్వకుండా తనని తాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నాన్నకి అమ్మని బలి చేసేది. అలా తను అందంగా ఉంటేనే నాన్న తన దగ్గరకు వస్తాడు అనుకుందో మరేదైనా కారణం తెలియదు. కానీ తను మాత్రం సేఫ్ అయ్యింది. అప్పుడు అమ్మ తమ్ముడు ఏడుస్తుంటే ఆకలికి తట్టుకోలేక విలవిలలాడిపోతుంటే తమ్ముడు గురించి బాధపడుతూనే నాన్నతో గడిపేది. అంటే సంతోషంగా కాదు, బాధ నరకం అంటే ఏంటో గుండెల్లో మోస్తూనే ఆయన పక్కలో పడుకునేది. వదిలిపెట్టమని అమ్మ ఎంత అడిగినా కూడా నాన్న ఎప్పుడూ కూడా అమ్మని వదిలిపెట్టలేదు. అలా వదిలిపెట్టాలి అని కూడా నాన్న అనుకోలేదు. అమ్మ అరుపులు రూమ్లో నుంచి బయటకు క్లియర్గా వినపడుతూనే ఉండేవి. ఆదిత్య ఆకలికి ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు అత్తయ్య పెద్దమ్మ ఎవరో ఒకరు వచ్చి తమ్ముడికి డబ్బా పాలు పట్టించేవాళ్ళు. కొన్నిసార్లు అమ్మ నాన్నని దూరం పెట్టేది. అప్పుడు మరింతగా అమ్మని కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. అమ్మని అసలు ఎందుకు నాన్న ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇంట్లో ఉన్న ఎవ్వరికీ తెలియలేదు. ఎంతో ఆనందంగా సాగవలసిన వాళ్ళిద్దరి మధ్య జీవితం నలుగురికి తెలుస్తూ నవ్వుల పాలు అవుతూ నరకాన్ని అనుభవిస్తూ అమ్మ తన జీవితాన్ని తన చివరి రోజుల్లో గడిపేసింది. ఇలా అమ్మ నాన్న మధ్య జరిగింది అంతా తన కళ్ళ ఎదురుగా చూసిన నాకు తెలుసు. కానీ ఆదిత్యకు తెలియదు అని నేను అనుకున్నాను. కానీ ఒకసారి తాతయ్య నాతో మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య మొత్తం వినేశాడు. అప్పుడు ఆదిత్య ఫేస్ చూస్తే ఆదిత్యకు కూడా క్లియర్గా ఈ విషయాలు అన్నీ అర్థమయ్యాయి అని నాకు అప్పుడు అనిపించింది. కానీ ఆదిత్యను నేను ఈ విషయాల గురించి అడగాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మ నాన్న తప్పేమీ లేదు అని చెప్పాలి అనుకోలేదు. ఎందుకంటే వాడు కూడా చిన్నప్పుడు చూశాడు మా నాన్న ప్రవర్తన ఎలా ఉండేది అనేది.
ఆదిత్య కూడా నా దగ్గరకు వచ్చి నాన్న చెడ్డవాడు, నాన్న దగ్గరకు వెళ్ళొద్దు అని అనలేదు. అమ్మ మంచిది, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది పైకి అని బాధపడనూ లేదు. మౌనంగా తనలో తానే మదనపడ్డాడు, అంతే. కనీసం మేము ఇంటిలో నుంచి బయటకు వెళ్తుంటే వద్దు అని నా కన్న తండ్రి ఆపను కూడా ఆపలేదు మమ్మల్ని. అలాంటి తండ్రి నాకు మాత్రమే ఉన్నాడేమో అని విరక్తిగా అంటూ, అటువంటి నాన్న ప్రవర్తనను ఆదిత్య అర్థం చేసుకోకుండా ఎలా ఉండగలడులే, ఎంత చిన్న పిల్లవాడు అయినా తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిహేవియర్ని బట్టే పిల్లలు పెరుగుతారు అని నా బిహేవియర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు ఏమో అని చిన్నగా చెప్పాడు. విక్రమార్క బాధ తన మనసుకు తెలిసిందో ఏంటో హిరణ్య తనకే తెలియకుండా తన చేతిని విక్రమార్క తల మీద పెట్టింది. అప్పటి వరకు కళ్ళు మూసుకొని తన జీవితంలో జరిగింది అంతా చెప్తూ ఉన్న విక్రమార్క ఆడదానికి నరకం అంటే ఏంటి అంటే అని ఒక్క క్షణం ఆగి అప్పటి వరకు కళ్ళు మూసుకొని చెప్తూ ఉన్న విక్రమార్క కళ్ళు తెరిచి హిరణ్య వైపు చూసి, నేను నీ జీవితంలో చేసిందే అక్కడ నాన్న కూడా అమ్మ జీవితంలో చేశాడు అని చాలా ఎమోషనల్గా చెప్పాడు విక్రమార్క. ఇదండి ఇవాల్టి స్టోరీ.